పేరున్న బీసీ లీడర్ ఆర్ఎస్యూ నుంచి బీజేపీ వరకు ఆయనదెప్పుడు ప్రజాక్షేత్రమే. అలాంటి లీడర్ కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. పార్టీ ఆఫీస్ కూడా సుక్క తెగిపడ్డట్లు వచ్చిపోతున్నారట. కాషాయ రథసారథి కావాలనుకున్న ఆయనకు ఎన్నో ఈక్వేషన్స్ అడ్డంకిగా మారాయట. తనను కాదనుకున్న చోట అనుకున్నది దక్కదనుకున్న కాడ ఎందుకీ ఆరాటం అని మదన పడుతున్నారట ఆయన. అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కాషాయ దళంలో ఆ నేత మౌనానికి అర్థమేంటి? అధ్యక్ష పదవి రాదని అలక పాన్పు ఎక్కారా? తెలంగాణ బీజేపీలో ఈటెల మౌనం వెనుక మతలబేంటి? అధ్యక్ష పదవి రాదని సైలెంట్ గా ఉండిపోతున్నారా? ఆయన రథసారథి కావడానికి వస్తున్న అడ్డంకులేంటి? ఈటెల రాజేందర్ 20 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో తెలుగు స్టేట్స్ లో పరిచయం అక్కరలేని నేత. 2 దశాబ్దాలుగా పొలిటికల్ గా లైమ్ లైట్ లో ఉంటూ వచ్చిన ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి అనుకుంటున్నారు. అందుకోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఉన్న సాన్నిహిత్యంతో ప్రయత్నాలు కూడా చేశారు. ఈటెలకు రాష్ట్ర రథసారథి పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం కూడా ఒకానొక టైంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కిషన్ రెడ్డి స్థానంలో ఈటెల రాజేందర్ ను స్టేట్ ప్రెసిడెంట్ చేయడం ఖాయమన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. ఇప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తోంది. అయితే ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేందుకు ఎన్నో ఈక్వేషన్స్ అడ్డొస్తున్నాయట. ఆయన వామపక్ష భావజాలం ఉన్న పీడీఎస్యూ నుంచి వచ్చిన నేత కావడంతో రాష్ట్ర బీజేపీలో కొందరు ఆయనకు రాష్ట్ర పగ్గాలు దక్కకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈటెలను స్టేట్ ప్రెసిడెంట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీ క్యాడర్ సహకరించే పరిస్థితి ఉండదని పలువురు బీజేపీ నేతలు అడ్డుపుల్లలు వేస్తున్నారట. అందుకు కారణం ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడమేనట. అంతేకాదు బీజేపీలో చేరిన తర్వాత కూడా ఈటెల పార్టీ భావజాలాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకోవడం లేదని, సొంత ఎదుగుదల కోసమే ప్రయత్నం చేస్తున్నారని అధిష్టానం పెద్దలకు కొందరు ఫిర్యాదులు చేశారట. దీంతో భగవంతుడు కరుణించినా పూజారి వరమివ్వడం లేదన్న పరిస్థితిని ఫేస్ చేస్తున్నారట ఈటెల. బీజేపీ పెద్దలు తనను అధ్యక్షుణ్ణి చేసేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర నేతలు అడ్డుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అందుకే కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారట ఈటెల. పార్టీ ఆఫీస్ కు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నారట. వామపక్ష భావజాలం ఉన్న ఆర్ఎస్యూ నుంచి ప్రస్థానం ప్రారంభించి బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు ఈటెల. ఆ తర్వాత కేసీఆర్ తో గ్యాప్ వచ్చి కారు పార్టీని వీడారు. అప్పట్నుంచి ఆయన రాజకీయ ఎదుగుదల 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందట. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు దక్కిన గౌరవం ఇప్పుడు బీజేపీలో దక్కుతున్న గౌరవానికి లెక్కేసుకుంటున్న ఈటెల అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయాన్ని మీడియా ఇంటర్వ్యూల్లో ఆయనే పలుమార్లు ఇండైరెక్ట్ గా చెప్పారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం హుజూరాబాద్తో పాటు కేసీఆర్ ను ఓడిస్తానంటూ గజ్వెల్లో పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తనకు అధ్యక్ష పదవి దక్కడం ఖాయమని భావించారు. ఇంటి పోరుతో ప్రెసిడెంట్ పదవి దక్కేలా లేదని, తగిన గౌరవం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్నారట ఈటెల. పైగా పార్టీలో బలమైన బీసీ లీడర్ గా ఉన్న తమ నేతకు చెక్ పెట్టేలా ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేశారనే అభిప్రాయం ఈటెల అనుచరుల్లో వ్యక్తమవుతోందట. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఓ రేంజ్ లో ట్రై చేసిన ఈటెల స్టేట్ బీజేపీ లీడర్ల సహకారం లేకపోవడంతో డైలమాలో పడిపోయారట. అయితే ఈటెల తన 20 మంది అనుచరులకు గత ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకున్నారని, వాళ్ళెవ్వరికీ డిపాజిట్లు కూడా రాలేదని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట రాష్ట్ర నేతలు. అంతేకాదు ఈటెల అధ్యక్షుడైతే ఆయన అనుచరులకు ఆయన భావజాలం ఉన్న వ్యక్తులకే టికెట్లు ఇప్పించుకుంటారని, దాంతో పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని ఉన్న నేతలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారట. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవి రాదేమోనన్న డైలమాలో పడిపోయారట ఈటెల. అందుకే గమ్మున ఆయన పని ఆయన చేసుకుంటున్నారట. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎంత పోరాడినా, పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తున్నా ఫలితం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈటెల రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయనేది చర్చనీయాంశంగా మారింది.